2026 రాబోతోంది. అయితే ఈ సంవత్సరంలో సూర్య చంద్ర గ్రహణాలు ఎప్పుడెప్పుడు ఉన్నాయి అని చాలా మంది తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే ఏ గ్రహణం ఏ రాశులపై ఉంది, ఈ సమయంలో ఎలాంటి పరిహారాలు పాటించాలి, ఇలా వీటన్నింటిపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. అయితే 2026లో హోలీ పండుగ రోజే మొదటి చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇది వస్తూనే 3 రాశుల వారికి అనేక సమస్యలను తీసుకొస్తుంది అని చెబుతున్నారు పండితులు. కాగా దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం. రాబోయే సంవత్సరంలో మార్చి 3న మొదటి చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అదే రోజు హోలీ పండుగ. ఈ గ్రహణం భారతదేశంలో స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి దీనికి నూతన కాలం కూడా వర్తిస్తుంది. ఇక చంద్రగ్రహణం అనేది చంద్రుడికి సూర్యుడికి మధ్య భూమి వచ్చినప్పుడు సూర్యకాంతి చంద్రుడిపై పడకుండా భూమి అడ్డుగా ఉంటుంది. ఈ సమయంలో చంద్రుడు అర్ధగోళంగా కనిపించడం జరుగుతుంది. అంతేకాకుండా చంద్రుడు ఎరుపు రంగులో బ్లడ్ మూన్గా కనిపించడం జరుగుతుంది. దీనిని చంద్రగ్రహణం అంటారు. ఇది 12 రాశులపై దాని ప్రభావం చూపుతుంది. కొన్ని రాశులకు మంచి ఫలితాలు ఇస్తే మరికొన్ని రాశులకు చెడు ఫలితాలు ఇస్తుంది. ఇక వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రగ్రహణం అనేది అనేక అంశాలపై దాని ప్రభావం చూపుతుంది. అందుకే ఈ సమయంలో గర్భిణీలు జాగ్రత్తగా ఉండాలి అని చెబుతూ ఉంటారు. అంతేకాకుండా ఇది భూమిపై ఉన్న ప్రతి జీవిని మానసికంగా భావోద్వేగాల పరంగా ప్రభావితం చేస్తుంది. అంతేకాకుండా ఇది 3 రాశులపై నెగిటివ్ ప్రభావం చూపుతుందంట. అందువలన గ్రహణం సమయంలో ఈ 3 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెబుతున్నారు పండితులు. ఇంతకీ ఆ రాశులేమి అంటే కన్యా రాశి. కన్యా రాశి వారికి హోలీ రోజే చంద్రగ్రహణం వలన అనేక సమస్యలు ఎదురవుతాయి. అనవసర ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ఇంట్లో మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. ప్రతి పనిలో అడ్డంకులు ఎదురవుతాయి. ఇతరులతో మాట్లాడే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండడం అవసరం. మీనరాశి. మీనరాశి వారికి చంద్రగ్రహణం ప్రభావం వలన అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. చేపట్టే ప్రతి పనిలో అడ్డంకులు ఎదురవుతాయి. శారీరక శ్రమ అధికమవుతుంది. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఒత్తిడి అధికమవుతుంది. ఇంటా బయట సమస్యలు అధికమవుతాయి. విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకునేవారు వాటిని రద్దు చేసుకోవడం మంచిది. మకర రాశి. మకర రాశి వారికి చంద్రగ్రహణ ప్రభావం చాలా ఎక్కువగా ఉండనుంది. వీరికి ఉద్యోగంలో సమస్యలు అధికమవుతాయి. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ఆర్థిక స్థితి బలహీనంగా ఉండడం వలన ఒత్తిడి అధికమవుతుంది. శత్రువుల పట్ల జాగ్రత్త అవసరం. మనీ ఖర్చు పెట్టే ముందు 1కి 2 సార్లు ఆలోచించాలి. లేకపోతే ఖర్చులు మానసిక ఒత్తిడిపై తీవ్ర ప్రభావం చూపుతాయి.